హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఎడ్యుకేషన్ తెలుగు. మనం ఈ టెట్ ఇండికేటర్ టీఈటీ ఇండికేటర్ ఉపయోగించి మనకి ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ఏదైనా అవకాశం వచ్చిందో ఒకసారి చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో మనం ఏ విధంగా ట్రేడ్ చేసామన్నది ఒకసారి చూద్దాము. ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీలో మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా 10:10కి మనకి 10:10కి సెల్ సిగ్నల్ ఇచ్చింది. బ్యాంక్ నిఫ్టీలో మనకి 10:10కి సెల్ సిగ్నల్ ఇచ్చింది. 57,200 దగ్గర క్లోజ్ అయింది ఈ క్యాండిల్. కాబట్టి మనం 57,200 పుట్ ఆప్షన్ చూస్తాము. ఫస్ట్ మనం 57,200 ఆ క్యాండిల్ ఎక్కడైతే క్లోజ్ అయిద్దో అక్కడ మనం 57,200 పుట్ ఆప్షన్ చూస్తాము. 57,200 పుట్ ఆప్షన్లో ఇక్కడ 10:10కి మనకి 10:10కి ఎటువంటి సిగ్నల్ అనేది రాలేదు. ఇక్కడ మనకి ఇండెక్స్లో సెల్ సిగ్నల్ వచ్చింది కాబట్టి మనకి పుట్ సైడ్ బై సిగ్నల్ రావాలి. ఇక్కడ ఇండెక్స్లో బై సిగ్నల్ సెల్ సిగ్నల్ రెండు వస్తాయి. కానీ ప్రీమియంలో పుట్ సైడ్ కానీ కాల్ సైడ్ కానీ ఓన్లీ మనం బై సిగ్నలే చూస్తాం. ఇక్కడ ప్రీమియంలో మనకి పుట్ సైడ్ కానీ కాల్ సైడ్ కానీ మనం బై సిగ్నల్ చూస్తాం. ఇండెక్స్లో సెల్ సిగ్నల్ వచ్చినప్పుడు పుట్ సైడ్ బై సిగ్నల్ చూస్తాం. ఇండెక్స్లో మనకి బై సిగ్నల్ వచ్చినప్పుడు మనం కాల్ సైడ్ బై సిగ్నల్ చూస్తాం. కాబట్టి ఇక్కడ 57,200 పుట్ ఆప్షన్ మనం 57,200 పుట్ ఆప్షను ఇక్కడ మనకి ఎటువంటి సిగ్నల్ రాలేదు. ఇక్కడ 10:10కి ఇక్కడ వచ్చి ఉంటే మనం ఎంటర్ అయ్యి ఉండేవాళ్ళం. కానీ ఇక్కడ మనకు రాలేదు కాబట్టి ఇది వ్యాలిడ్ ఎంట్రీ కాదు కాబట్టి దీన్ని వదిలేసాము. తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఇండెక్స్లో మనకి 12:20కి ఇచ్చింది. 12:20కి ఇచ్చింది. కానీ మనకి ఇండెక్స్ మనం చూసేటప్పుడు ఇక్కడ మార్కెట్ ఎక్కడైతే కదులుతుందో, ఎక్కడ 52,200 దగ్గర ట్రేడ్ అవుతుందా, లేదా 51 దగ్గర 57,100 దగ్గర ట్రేడ్ అవుతుందా, 50,200 దగ్గర ట్రేడ్ అవుతుందా చూసుకొని మనం ఎక్కడైతే ట్రేడ్ అవుతుందో ఆ ట్రేడ్ అయ్యే స్ట్రైక్ ప్రైస్ను కూడా మనం సమానంగా చూస్తూ ఉండాలి. దాంట్లో ఏదైనా సిగ్నల్ వస్తుందేమో చూడాలి. ప్రీమియంలో ఏదైనా సిగ్నల్ వస్తుందో చూడాలి. ఈరోజు ప్రీమియంలో ముందు వచ్చిన సిగ్నల్ ఒకసారి చూస్తే 57,200 పుట్ ఆప్షను చూడండి. ఇక్కడ 57,200 పుట్ ఆప్షను మనకి 57,200 పుట్ ఆప్షన్లో ఎగ్జాక్ట్గా 12కి వచ్చింది. 12 గంటలకు మనకి 57,200 పుట్ ఆప్షన్లో బై సిగ్నల్ వచ్చింది. కానీ మనకి ఇండెక్స్లో మనకి ఇక్కడ రాలే 57,200 12 గంటలకు రాలేదు. ఇక్కడ చూస్తే మనకి 12 గంటలకు మనకి ఒక్క నిమిషం ఇక్కడ మనకి 12 గంటలకు ఎటువంటి సిగ్నల్ రాలేదు. ఇక్కడ 12 గంటలకి మనకి ఇండెక్స్లో సిగ్నల్ రాలేదు. కానీ ప్రీమియంలో ముందే వచ్చింది 12 గంటలకి. తర్వాత ఇండెక్స్లో మనకి 12 గంటలకు రాలేదు కాబట్టి మనం 12:05 క్యాండిల్ దాకా వెయిట్ చేస్తాం. లేదు ఒక క్యాండిల్ ముందు వచ్చినా సరే పర్లేదు, సిగ్నల్ వచ్చిన తర్వాత క్యాండిల్ వచ్చినా పర్లేదు, అది వ్యాలిడ్ ఎంట్రీ, మనం ఎంట్రీ తీసుకుంటాం. కానీ మనం ఎంట్రీ తీసుకోలేదు. మనం ఎంట్రీ తీసుకోకపోయినప్పటికీ దాదాపుగా ఇది మంచి ర్యాలీ ఇచ్చింది కాల్ సైడు. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకొని ఉంటే ఒకవేళ 12:10కి సిగ్నల్ వచ్చి ఉంటే 12 గంటలకు సిగ్నల్ వచ్చి ఉంటే ఇది 1,022 దగ్గర తీసుకొని ఉంటే దాదాపు అది 1,120 100 పాయింట్ల టార్గెట్ అనేది ఇచ్చింది. కానీ ఇక్కడ మనం 100 పాయింట్లు ఇచ్చినా సరే అది 1000 పాయింట్లు మార్కెట్ పైకి వెళ్ళినా ఎంత పైకి వెళ్ళినా మనకు సిగ్నల్ ఇవ్వకుండా మన ఎంట్రీ రూల్స్ను అధిగమించి మనం అయితే అది ఎంట్రీ తీసుకోవడం అనేది జరగదు. వన్స్ మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత 200 పాయింట్స్ వచ్చిన దాకా ఎగ్జిట్ అవ్వడం జరగదు. కాబట్టి స్టిక్ ఆన్ రూల్స్ను గట్టిగా పట్టుకొని ఉన్నప్పుడే మనం ట్రేడింగ్లో పాయింట్స్ అనేది తీయగలం. మొన్న ఒకసారి నేను ట్రేడ్ చేసినప్పుడు లాస్ట్ వీడియోస్లో చూస్తే టార్గెట్ ఒక 5 పాయింట్ల గ్యాప్లో ఉంది. నా టార్గెట్ 1250 అంత అయితే అది 1245 దాకా వెళ్ళి మళ్ళీ కిందకు వస్తున్నా సరే నేను రేపటి దాకా కూడా ఉంచాను. అది రేపు వచ్చి 30 పాయింట్స్ స్టాప్ లాస్తో కొట్టింది. ఒకసారి రూల్స్ పెట్టుకొని టార్గెట్ పెట్టుకున్న తర్వాత ఒక్క పాయింట్ ఉన్నా సరే టార్గెట్ హిట్ అయితేనే మనకు ఆ రోజు ట్రేడ్ కంప్లీట్ అయినట్టు. కాబట్టి రూల్స్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. దీంట్లో ఎంట్రీ రూల్స్ కూడా చాలా సింపుల్ ఎంట్రీ రూల్స్. ఇక్కడ మనకి ఇండెక్స్ తీసుకోవాలి. ఇండెక్స్ ఎక్కడ కదులుతుందో చూసుకోవాలి. ఇక్కడ ఇండెక్స్ కదులుతుంది. ఇండెక్స్ ఎంతలో ట్రేడ్ అవుతుంది, 57,200 57,100 ఇక్కడ 57,300 దగ్గర ట్రేడ్ అవుతుంది చూసుకొని అదే ప్రీమియాన్ని మనం పక్కన చూసుకొని ప్రీమియంలో కూడా ఏదన్నా సిగ్నల్ వస్తుందని చూసుకోవాలి. ప్రీమియంలో సిగ్నల్ వస్తుందా, దీంట్లో సిగ్నల్ వస్తుందో చూసుకోవాలి. రెండింటిలో సమానంగా వచ్చినా పర్లేదు, ఒక క్యాండిల్ ముందు ఒక క్యాండిల్ తర్వాత వచ్చినా పర్లేదు, మనం ఎంట్రీ అవుతాము. మన టార్గెట్ 200 పాయింట్స్ పెట్టుకుంటాము. ఇన్ కేసు ఏదైనా లాస్ వస్తే, ఏదైనా 50 పాయింట్లు 40 పాయింట్లు లేదా 100 పాయింట్లు స్టాప్ లాస్ ఏదైనా వెనక్కి తిరిగి వచ్చి మార్కెట్ మళ్ళీ రివర్స్ వచ్చి మనకి ఒకవేళ మనకి రివర్స్ సిగ్నల్ చూపించినా సరే మనం ఎగ్జిట్ అయిపోయినా ఒక 100 పాయింట్లు 70 పాయింట్లు 40 పాయింట్లు ఎంత స్టాప్ లాస్ వస్తే అంతా మనం దాన్ని నెక్స్ట్ ట్రేడ్లో కవర్ చేస్తాం. మన టార్గెట్ 200 పాయింట్స్ అయితే ఈసారి ట్రేడ్లో మనం ఈ ట్రేడ్లో ఎంత అయితే లాస్ అవుతాం ఆ లాస్ని తీసుకెళ్ళి ఈసారి ట్రేడ్కి యాడ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మనకి ఎగ్జిట్ అనేది స్టాప్ లాస్ అనేది ఏముండదు. వన్స్ ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి,
మనం ఇక్కడ ఎంటర్ అయ్యామనుకోండి 10:10కి మనం ఇక్కడ ఎంటర్ అయ్యామనుకోండి, ఒకవేళ సిగ్నల్ వస్తే ఎంటర్ అయ్యామనుకోండి 10:10కి ఎంటర్ అయితే మన స్టాప్ లాస్ ఎక్కడంటే మనకు 12 గంటలకి ఇక్కడ రివర్స్ సిగ్నల్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రైస్ ప్రాఫిట్లో ఉన్నా లాస్లో ఉన్నా సరే మనం ఎగ్జిట్ అయి తీరాలి ఇక్కడ, ఎందుకంటే ఇండెక్స్లో రివర్స్ సిగ్నల్ వచ్చింది. అదే ప్రీమియంలో అయితే ఇక్కడ బై సిగ్నల్ సెల్ సిగ్నల్ ఎన్ని సిగ్నల్స్ వచ్చినా ప్రీమియంలో మనం పట్టించుకోం. ఇండెక్స్లో ఎప్పుడైతే రివర్స్ అవుతుందో అక్కడ మనం ఎగ్జిట్ అయిపోతాం. కాబట్టి ఈ ఇండికేటర్ అనేది లాస్ట్ మంత్ అయితే మనం 1450 పాయింట్లు తీసాం ప్రాఫిట్. మే మంత్ వీడియో చేసి పెట్టాను. మే మంత్లో మనం వచ్చిందే 12 ఎంట్రీలు కూడా 11 ఎంట్రీలు 200 పాయింట్లు టార్గెట్, 200 పాయింట్లు. ఒక్కటి మాత్రం 30 పాయింట్స్ టార్గెట్ వేసింది, స్టాప్ లాస్ ఇవ్వలేదు. ఆ వీడియోస్ ఒకసారి చూడండి, లాస్ట్ వీడియోస్. మీలో ఎవరికైనా సరే ఇండికేటర్ కావాలంటే నేను ఓన్గా బై చేయగలను, నేను ఓన్గా ట్రేడ్ చేయగలను, నాకు బై చేయగలను, సెల్ చేయగలను అనుకుంటే మీకు ఇండికేటర్ యాక్సెస్ అనేది నేను ఇస్తాను. ట్రేడింగ్ వ్యూలో ఇన్వైట్ ద్వారా యాక్సెస్ ఇస్తాను. చాలామంది ఇన్వైట్ నాకు యాక్సెస్ ఇవ్వండి అడుగుతున్నారు. నేను వాళ్ళకి ఒక నెల చూడండి, ఒక నెల ఆగిన తర్వాత నేను ట్రేడింగ్ అసలు ట్రేడింగ్ స్టైల్ తెలియాలి కదా. ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీ బై సిగ్నల్ వచ్చింది, టక్కున ఎంట్రీ తీసుకుని ఈరోజు లాభమే వచ్చి ఉండొచ్చు, కానీ మన రూల్స్ అనేది ఫాలో అవ్వకుండా ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీ అయితే కొన్నిసార్లు లాస్ కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఈ నెల చూడండి, నేను ఇండికేటర్ గురించి చెప్తాను. తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి నేను మీకు ఇస్తానని చెప్పాను. మీలో ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ ఉంటే నేను ఓన్గా బై చేసుకోగలను, ఓన్గా సెల్ చేయగలను, లేదా ఓన్గా ట్రేడ్ చేయగలను, నాకు బై చేయడం వచ్చు, సెల్ చేయడం వచ్చు, నాకు ప్రీమియమ్స్ ఇండెక్స్ గురించి తెలుసు, ప్రీమియమ్స్ కాల్ పుట్ గురించి తెలుసు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి నాకు మెసేజ్ చేయొచ్చు, లేదా కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. మనకు మార్కెట్ మనకు సిగ్నల్ ఇవ్వకుండా ఈరోజు 100 పాయింట్లు ర్యాలీ ఇచ్చింది, ఇది తీసుకోలేదని మనం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మన ట్రేడ్స్ మనకు ఉంటాయి. మనకు నెల మొత్తం మీద వచ్చేది 14-15 ట్రేడ్స్ అంతే. రోజు మొత్తం మీద 10 ట్రేడ్లు, 15 ట్రేడ్లు, 11 ట్రేడ్లు కొట్టుకొని ప్రతి ట్రేడ్కు ₹100 బ్రోకరేజ్ చేసుకున్నా సరే రోజుకి 700, అంటే 20 రోజులు 14,000 రూపాయలు మనం బ్రోకరేజ్గా కడుతున్నాం. కానీ ఇక్కడ వచ్చేది మనకు నెల మొత్తం మీద కూడా 15 ట్రేడ్లే వస్తాయి. కాబట్టి బ్రోకరేజ్ కూడా చాలా సేవ్ అవుద్ది. ఈ మాత్రం దానికి మనం ఎక్కడ పడితే అక్కడ ట్రేడ్ తీసుకొని ఈ దేశం మీద ఆ దేశం యుద్ధానికి పోయింది, లేదా అక్కడ వార్ వచ్చింది, ఇక్కడ వార్ వచ్చింది, గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్, ఇదంతా పని లేదు. ఇండికేటర్ అనేది మార్కెట్ ఇండికేటర్ అనేది బ్యాంక్ నిఫ్టీ కోసం సపరేట్గా నేను డిజైన్ చేసింది. బ్యాంక్ నిఫ్టీలో స్టాక్స్లో కూడా 52 వీక్స్ హై ఏదైతే ఉన్నాయో ఆ స్టాక్స్లో కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. దీన్ని చూడడం వల్ల స్టాక్స్ అనేది చూపించలేకపోతున్నాను. ఇక్కడ వాళ్ళు ఎక్కువ మంది ఇండెక్స్లోనే చూపించమని చెప్తున్నారు. నా సబ్స్క్రైబర్లు చాలామంది ఇండెక్స్లోనే చేసి చూపించమని చెప్తున్నారు. కాబట్టి నేను ఇండెక్స్లోనే చేస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీలో వాళ్ళకి ఇవ్వడం కూడా నేను వాట్సాప్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో నేను ఇండెక్స్దే పెడుతున్నాను, స్టాక్స్ పెట్టట్లేదు. మొన్న స్టాక్స్ కూడా పెట్టాను, స్టాక్స్ పెట్టట్లేదు. ఈ మనకి మార్కెట్ ఎంత గ్యాప్ అప్ అయినా, ఎంత గ్యాప్ డౌన్ అయినా మనకి ఇండికేటర్ ఉంది. ఇండికేటర్ అనేది ఆ గ్యాప్ అప్ని, గ్యాప్ డౌన్ని కవర్ చేసుకొని మనకి బై సిగ్నల్, సెల్ సిగ్నల్ ఇస్తుంది. ఒక్కరోజు సిగ్నల్ ఇవ్వని రోజు కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు ఉంది నా ట్రేడింగ్ డేస్లో ఈరోజు నాకు నో ఎంట్రీ, జూలై 1 నో ఎంట్రీ లేదు. ఇట్లా లేదు రేపు లాస్ కొట్టింది అనుకో, లేదా రేపు ప్రాఫిట్ కొడితే దీని అంతటా నేను గ్రీన్లో పెట్టుకొని నాది ఓకే, ఈరోజు నాకు ప్రాఫిట్ ఎంత ప్రాఫిట్ అనేది నేను మొత్తం ఇక్కడ నోట్ చేసుకుంటాను. లాస్ట్ మనకి ఆ వారంలో 4 వర్కింగ్ డేస్ ఉన్నాయి మనకి. ఈ వారంలో ఈ 4 వర్కింగ్ డేస్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది, లేకపోతే ఎంత లాస్ వచ్చింది, నెక్స్ట్ వీక్లో ఎంత వచ్చింది, తర్వాత ఓవరాల్ మంత్ మొత్తం ఎంత వచ్చింది, ఇలా చూసుకొని జాగ్రత్తగా ట్రేడ్ చేసుకున్నప్పుడే మనం పాయింట్ని పట్టుకొని తీసుకున్నప్పుడే ఏదో 10 పాయింట్లు ఉంది కదా, 190 పాయింట్లు పోయింది, ఒక 10 పాయింట్లు ఏముందిలే అని చెప్పి మనం మార్కెట్కి ఇచ్చేస్తే ఆ 10 పాయింట్లే చాలా అవుతాయి చివరికి. కాబట్టి ప్రతి పాయింట్ని మనం పట్టుకొని ట్రేడ్ చేసినప్పుడు, కష్టపడి ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు ఆ ట్రేడ్లో ఉండగలగాలి. ఇప్పుడు ఈ ట్రేడ్ ఇక్కడ మనకు తీసుకున్నాం అనుకోండి, 100 పాయింట్లు 200 పాయింట్లు మన టార్గెట్ అయితే 200 పాయింట్ టార్గెట్లు ఈరోజు ఇవ్వలేదు. నాకు ఈరోజు ట్రేడ్ తీసుకుంటే రేపు మధ్యాహ్నం 2-3 గంటలకు టార్గెట్ కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. అప్పటిదాకా వెయిట్ చేయగలిగి ఉండాలి. మార్కెట్లో కేవలం వెయిట్ చేయగలిగి ఉండాలి. ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత వెయిట్ చేయగలిగి ఉండాలి. వెయిట్ చేయడం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనకు డిసిప్లిన్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా ఇండికేటర్ కావాలంటే నేను తప్పకుండా యాక్సెస్ ఇస్తాను. ఈలోపు నా ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఉంటుంది. ఒకసారి వీడియో చూసి చివరి వరకు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మార్కెట్ ఎలా ఉంటుంది అనేది చూసి
ఆ వీడియో కూడా తీసి నేను పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఈరోజు ఈ సిగ్నల్స్ వచ్చిన ప్రతిసారి నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. ఈ నెలాఖరికి వాళ్ళకి యాక్సెస్ ఇచ్చేస్తాను. ఇక్కడ మనకి ఈ క్యాండిల్ మార్కెట్ కొన్ని ఇండికేటర్లు ఏమవుతాయంటే మార్కెట్ ఇక్కడ దాకా వెళ్ళిన దాకా ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ సిగ్నల్ ఇస్తుంది. కానీ మనకి ఈ ఇండికేటర్ క్లోజ్ అయ్యే లోపే ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యే లోపే మనకి ఇది సిగ్నల్ అనేది నిలబడుతుంది. ఇప్పుడు ఒకవేళ క్యాండిల్ ఇక్కడ దాకా వచ్చింది, ఈ సిగ్నల్ నిలబడింది. ఒకవేళ కొంచెం పుల్ బ్యాక్ అయిందంటే ఇది వెళ్ళిపోయింది, ఆ క్యాండిల్లోనే తెలిసిద్ది మనకి ఇక్కడ సిగ్నల్ వచ్చిందా రాలేదా అనేది మనకు ఆ క్యాండిల్లోనే తెలిసిపోయింది. కాబట్టి ఈ ఇండికేటర్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. ఒకసారి మీరు కూడా చూడండి. ఇది నేను లైవ్లో తీసి పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నా ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కింద నెంబర్కి కావాలని మీకు ఇండికేటర్ కావాల్సి ఉంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయొచ్చు, డైరెక్ట్గా కాల్ చేయొచ్చు, లేకపోతే నాకు మెసేజ్ చేయండి. చూద్దాం రేపు మార్కెట్ అనేది ఎలాంటి అవకాశం ఇస్తుందో చూసి రేపటి మార్కెట్లో మళ్ళీ కలుద్దాం. ఓకే.